ఏపీలో జనవరి 2వ తేదీ నుంచి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి వీటిని రాష్ట్రంలోని రైతులందరికీ అందించనుంది. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2వ తేదీన రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వీటిని తీసుకునేందుకు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. సిబ్బంది నేరుగా ఇంటింటికి తిరిగి రైతులకు అందజేస్తారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఎలా జరుగుతుందనే దానిపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి రైతులకు ఇస్తున్న న్యూ ఇయర్ కానుక అని అన్నారు. ఎన్నికల సమయంలో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుకున్నట్లు తెలిపారు. రీసర్వేలో తప్పులు సరిదిద్దిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు అందించినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సీఎం ఫోటోను ముద్రించి ఇచ్చిందని, తాము ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే కొత్త వాటిని ఇచ్చినట్లు చెప్పారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు కూడా కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 22 లక్షల పాస్ పుస్తకాలను రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.